హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప ట్యుటోరియల్స్ బై మిసెస్ నటరాజు. సో మీకు నేను కమ్యూనికేషన్లో ఆల్రెడీ 2 పార్ట్స్ చేశాను. ఓకేనా. అందులో కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ చెప్పాను. ఇంకా లాస్ట్ ఒక టాపిక్ ఉందండి అందులో కమ్యూనికేషన్లో ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిసీవర్ అనమాట. సో అంటే ఇప్పుడు మనం రిసీవర్లో సిగ్నల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు ఏమేం పాటిస్తాము అనేది క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా. దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయండి క్యారెక్టరిస్టిక్స్లో. అదేంటంటే సెలెక్టివిటీ, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సెన్సిటివిటీ, థర్డ్ వన్ వచ్చేసి ఫిడిలిటీ. ఓకేనా. సో ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై సెలెక్టివిటీ. సో సెలెక్టివిటీ అంటే ఇప్పుడు మనము ఇక్కడ సెంటర్ ఉంటాడు కదా, అంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళు, ఇక్కడ రిసీవర్ ఉంటారు కదా. సో ఇక్కడ మధ్యలో కొన్ని బ్లాక్స్ యూజ్ చేస్తామన్నాము. సో ఇక్కడ ఈ బ్లాక్స్లో ఏ సిగ్నల్స్ వెళ్తుంటాయి, సెలెక్టివిటీ అనేది రిసీవర్లో ఉంటుందండి. ఓకేనా. సో ఈ సెలెక్టివిటీ పని ఏంటి అంటే సెంటర్ నుంచి వచ్చే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్లో ఏది అవసరమో ఆ సిగ్నల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఏంటి, ఎబిలిటీ ఆఫ్ రిసీవర్ టు సెలెక్ట్ డిజైర్డ్ సిగ్నల్. ఓకేనా. అంటే అవసరమైన సిగ్నల్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది అండ్ రిజెక్ట్ ది అన్వాంటెడ్ సిగ్నల్. ఓకేనా. అన్వాంటెడ్ సిగ్నల్ని రిజెక్ట్ చేస్తుంది. ఇది సెలెక్టివిటీ చేసే పని అనమాట. దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సెలెక్టివిటీ. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టివిటీ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే అది ఎంతవరకు పని చేయగలదు, ఎంత ఎఫిషియన్సీ ఉంది అనేది మనం చూస్తే క్వాలిటీ అంటారనమాట. ఓకేనా. క్వాలిటీ ఫ్యాక్టర్. సో ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు హైగా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం డిజైర్డ్ సిగ్నల్ని అంటే అవసరమైన సిగ్నల్ని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు అనమాట. ఓకేనా. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే Q = FC బై బ్యాండ్విడ్త్, అంటే క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ బై బ్యాండ్విడ్త్. సో నేను ఇది క్యారియర్ సిగ్నల్ కదా అనుకునింది. సో ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, బ్యాండ్విడ్త్ అనేది చెప్పేదే క్వాలిటీ ఫ్యాక్టర్. ఇది కన్నా ఇంక్రీజ్ అయితే మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా. అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇది సెలెక్టివిటీ. అదేవిధంగా సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే ఇది ఇప్పుడు రిసీవర్లో ఏం చేస్తుంది అంటే ఇది సెండరు, ఇది రిసీవర్ అనుకుంటే ఇది రిసీవర్లో ఏం చేస్తుందంటే వీక్ సిగ్నల్ని పిక్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ అవసరమైన సిగ్నల్ని మాత్రమే చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే వీక్ సిగ్నల్ని పిక్ చేస్తుంది అనమాట. పిక్ చేసి దాన్ని యాంప్లిఫై చేస్తుంది. ఓకేనా. యాంప్లిఫై చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటి, ఎబిలిటీ అంటే దీని యొక్క పని ఏంటి అంటే ఎబిలిటీ ఆఫ్ రిసీవర్ టు పిక్ వీక్ సిగ్నల్ అండ్ యాంప్లిఫై ఇట్. ఓకేనా. దాన్ని యాంప్లిఫై చేస్తుంది అనమాట. ఇది సెన్సిటివిటీ కూడా అంతే. క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయితే మన క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిడిలిటీ కూడా ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది రిసీవర్ సైడ్ అంటే అబిలిటీ టు ట్రాన్స్మిట్ టు రీప్రొడ్యూస్, అంటే మళ్ళీ ఏదైనా సిగ్నల్ అనేది వీక్గా ఉన్నా లేదంటే సిగ్నల్ అనేది మళ్ళీ వెళ్ళలేదు, ఎక్కడైనా ఆగిపోయింది అని అన్నా కూడా ఇది మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా. రీప్రొడ్యూస్ ది ఒరిజినల్ సిగ్నల్ ఆర్ డూప్లికేట్స్ దట్ సిగ్నల్. ఓకేనా. అంటే ఏం చేస్తుంది ఇది అంటే మనకు ఏదైనా ఒక సిగ్నల్ని పంపిస్తున్నాము, అది వెళ్ళట్లేదు, అంటే మనం మాట్లాడే వాయిస్ అనేది అటు పర్సన్కి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఫిడిలిటీ అనేది యాక్టివేట్ అయ్యి ఏదైతే మనం మాట్లాడామో ఆ వాయిస్ని మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తుంది ఎవరికి, ఎక్కడైతే అవతల పర్సన్ డెస్టినేషన్లో ఉన్నాడో. సో ఇది ఫిడిలిటీ. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్
రిసీవర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి డిజిటల్ కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు అనలాగ్ కమ్యూనికేషన్ అయిపోయింది. నెక్స్ట్ డిజిటల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం అనలాగ్ కమ్యూనికేషన్ చూసాము. అనలాగ్ కమ్యూనికేషన్లో కొన్ని మనకు డ్రాబ్యాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం డిజిటల్ కమ్యూనికేషన్కి వస్తాము. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ డిజిటల్ కమ్యూనికేషన్ అంటే, ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అనేది ఇది కదా నా వాయిస్. సో నా వాయిస్ని ఇలా నేను సిగ్నల్ రూపంలో ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఇది అనలాగ్ సిగ్నల్ అనుకున్నాను. ఓకేనా. ఈ మాట్లాడే వాయిస్ అనేది డిజిటల్గా వెళ్తుంది అనమాట. అంటే డిజిటల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ వన్స్ అండ్ జీరోస్ అనమాట. ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 0. ఈ విధంగా ట్రాన్స్మిట్ అయితే, అంటే ఈ విధంగా మనం మాట్లాడే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తే దాన్ని డిజిటల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఏం లేదు, ఇప్పుడు మనము నేను ఏం చేస్తున్నాను అంటే మాట్లాడుతున్నాను వాయిస్, ఏ దానికి ఫోన్లో మాట్లాడుతున్నాను, లేదంటే నేను వీడియో తీసుకుంటూ నా వీడియో రావాలి ప్లస్ నా వాయిస్ రావాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే డిజిటల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మామూలుగా మనం ఫోన్ ద్వారా మాట్లాడే కమ్యూనికేషన్ అనేది అనలాగ్ కమ్యూనికేషన్కి ఎగ్జాంపుల్. మనం మాట్లాడుతూ మన వీడియోస్ కానీ మనం టీవీలో చూసే ఆ యొక్క సినిమాలు, సీరియల్స్ ఇలాంటివన్నీ మనకు డిజిటల్ కమ్యూనికేషన్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో దీనికి ఎందుకు వచ్చాము, వాట్ ఈస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ అని అంటే, ఇప్పుడు డిజిటల్ ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. సో వై డిజిటల్, ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే మనం మాట్లాడాలనుకున్నామో, మెసేజ్ ట్రాన్స్మిట్ చేయాలనుకున్నామో దాని యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మనకు ఓల్డెన్ డేస్లో ఎంఎంఎస్ ఉండేది మెసేజ్లో. సో ఎస్ఎంఎస్కు ఒక డేటా వెళ్ళేది, ఎంఎంఎస్కి ఒక డేటా వెళ్ళేది. ఇప్పుడంటే మనకు వాట్సాప్లు ఇవన్నీ ఉన్నాయి, వాట్సాప్ ద్వారా ఇమేజెస్ సెండ్ చేయడం, వీడియోస్ సెండ్ చేయడం. కానీ ఓల్డ్ డేస్లో అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎంఎంఎస్లో ఉండేవి. ఎంఎంఎస్లో ఇమేజెస్ పంపించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మెసేజెస్లో మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ఎంఎంఎస్లో ఇమేజెస్ పంపించుకునేవాళ్ళు. సో అలాంటి టైంలో డిజిటల్ కమ్యూనికేషన్ కొద్దిగా యూజ్ అయ్యేది. ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది డిజిటల్ కమ్యూనికేషన్ అనేది. ఓకేనా. సో అందుకే ఇప్పుడు వరల్డ్ని మనము డిజిటల్ వరల్డ్ అంటాం చూడండి. ఓకేనా. సో దీని యొక్క కెపాసిటీ అంటే మనం ఎంతైతే డేటాను సెండ్ చేయాలనుకున్నామో ఆ డేటాను మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్. అంటే ఒక్కొక్కసారి మనం ఆ యొక్క ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఏదైనా ఒక వీడియో చేశాను, ఆ వీడియో అనేది ట్రాన్స్మిట్ అవ్వలేదు మీకు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే కెపాసిటీ ఏమో ఇంక్రీజ్ చేస్తుంది పంపించడానికి, కానీ అది వెళ్ళలేదు. సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఆ ఎర్రర్ని కూడా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది అనమాట. దాని తర్వాత కాస్ట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందమ్మా. ఇక్కడ రెడ్యూస్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది మనకి ఇక్కడ. అంటే మనం పంపించే ఇన్ఫర్మేషను మనం పంపించాలి అనే వ్యక్తికి వెళ్ళాలి, వేరే వ్యక్తికి వెళ్ళకూడదు అనమాట. ఓకేనా. దాన్ని సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వీడియో చేశాను, యూట్యూబ్లో పెట్టాను, ఆ లింక్ నేను నీకొక్కదానికి పంపిస్తాను. ఓకేనా. అంటే నువ్వు ఉంటావు కదా, నీకొక్కదానికి పంపిస్తాను నేను. అప్పుడు అది సెక్యూరిటీ అనమాట. ఓకేనా. నేను ఇంకెవరికి పంపించిన, అది నీకొక్కడికి, నువ్వు ఒక్కడివే చూడాలి, నువ్వు ఒక్కదానివే చూడాలన్నమాట. ఓకేనా. అది సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ అనేది మనకు డిజిటల్ కమ్యూనికేషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఓకేనా. సో ఈ డిజిటల్ కమ్యూనికేషన్ అనేది మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకేనా, ఏమేం టెక్నిక్స్ని యూజ్ చేసి ఇక్కడ మనం డేటాను ట్రాన్స్మిట్ చేస్తామనేది వీ హ్యావ్ టు స్టడీ. డిజిటల్ కమ్యూనికేషన్ అనేది మనకు 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా. అది ఏంటి అంటే, ఫస్ట్ మన డిజిటల్ అనేది 0s and 1sలో ఉంటుంది, దాన్ని పల్స్ అంటారనమాట. ఓకేనా. అలా డిజిటల్ కమ్యూనికేషన్ మనకు 3 టైప్స్. పల్స్ కోడ్ మాడ్యులేషను. ఓకేనా. పీసీఎం ఈజ్ నథింగ్ బట్ పల్స్ కోడ్ మాడ్యులేషను. ఓకేనా. నెక్స్ట్ ఈ పీసీఎంలోనే ఇంకొక టైప్ ఉందన్నమాట. ఓకేనా. అది ఏంటంటే డిపిసిఎం. అది మనకు డ్రాబ్యాక్ ద్వారా వస్తుంది. డిపిసిఎం అంటే డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. నెక్స్ట్ డెల్టా మాడ్యులేషన్.
ఓకేనా. మిగతా ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. పల్స్ పొజిషన్, పల్స్ విడ్త్ ఇవన్నీ మనకు లేవు. ఓన్లీ మనకు అడిగిన సిలబస్లో అడిగిన ప్రకారమే చెప్తున్నాను. డెల్టా మాడ్యులేషన్, ఈ డెల్టా మాడ్యులేషన్లో డ్రాబ్యాక్ కోసం అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ అనమాట. ఓకేనా. ఇవి రెండు మనకు మెయిన్ ఇంపార్టెంట్. దీని గురించి చూద్దాం. నెక్స్ట్ పల్స్ కోడ్ మాడ్యులేషన్, అంటే డిజిటల్ కమ్యూనికేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పల్స్ కోడ్ మాడ్యులేషన్. అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే, మనం మాట్లాడే వాయిస్ అనేది వాయిస్ మెసేజ్ కానీ వీడియోస్ మెసేజ్ కానీ మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే డిజిటల్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే డిజిటల్ అంటే ఈజ్ నథింగ్ బట్ జీరోస్, వన్స్ జీరోస్ అనమాట. ఓకేనా. సో ఇది ఎలా చేస్తాము మనము, ఓకేనా. ఎలా చేస్తాము అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనేది ఏంటి అంటే, మనం మాట్లాడే ఈ వాయిస్ కానీ లేదా వీడియో కానీ దీన్ని డిజిటల్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఒక మెసేజ్ అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్ వాయిస్ ఉంది. ఓకేనా. ఈ వాయిస్ని నేను డిజిటల్గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. డిజిటల్గా ఇది అనలాగ్లో ఉంది. డిజిటల్గా కన్వర్ట్ చేయాలంటే నేను ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేయాలన్నమాట. సో ఆ టెక్నిక్కే PCM, పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటారు. ఓకేనా. సో ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, కన్వర్ట్ అనలాగ్ సిగ్నల్ టు డిజిటల్ సిగ్నల్. ఓకేనా. అనలాగ్ సిగ్నల్ నుంచి అంటే మనం మాట్లాడే వాయిస్ నుంచి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. కంప్యూటర్ మనం మాట్లాడే వాయిస్ అనేది అర్థం చేసుకోదు కదా. కంప్యూటర్ అంటే ఏంటి, మన మొబైల్లో ఇప్పుడు కంప్యూటర్ అంటే ప్రాసెసర్ ఉంటుంది కంప్యూటర్లో. ఓకేనా. నేను మొబైలే చెప్తున్నాను. ఓకేనా. మొబైల్లో ప్రాసెసర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనేసి. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ అనలాగ్ సిగ్నల్ నుంచి డిజిటల్ సిగ్నల్కి కన్వర్ట్ చేయాలంటే PCM కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది. ఓకేనా. ఆ టెక్నిక్స్ ఏంటి అంటే శాంప్లింగ్, నెక్స్ట్ వచ్చేసి క్వాంటైజేషను. ఫస్ట్ శాంప్లింగ్ చేస్తుంది, మనం మాట్లాడే వాయిస్ని శాంపిల్ చేస్తుంది అనమాట. అది ఎలా అనేది నేను చెప్తాను స్లోగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్కోడింగ్. ఈ 3 టెక్నిక్స్ని యూజ్ చేసి మనకి PCM అనేది అనలాగ్ సిగ్నల్ నుంచి డిజిటల్ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ శాంప్లింగ్ అంటే ఏంటి, సో ఏం చేస్తుంది అంటే ఒక బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ PCM అనమాట. PCM యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, మనము శాంప్లింగ్ అనే బ్లాక్ తీసుకుంటాము. నేను PCMలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తున్నానండి. శాంప్లింగ్. ఓకేనా. నెక్స్ట్ ఈ శాంప్లింగ్లో ఏం చేస్తాం మనం. ఓకేనా. శాంప్లింగ్ అంటే ఇప్పుడు మనం ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ ఉంది నాది మెసేజ్ సిగ్నల్ ఇదనమాట. ఓకేనా. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే శాంప్లింగ్ ఈజ్ కన్వర్ట్ ది అనలాగ్ సిగ్నల్ నుంచి డిస్క్రీట్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఇది డిస్క్రీట్ లెవెల్ అండి. అంటే మనము ఏమంటారు, దీన్ని డిస్క్రీట్ లెవెల్ అంటారు. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్రీట్ సిగ్నల్. అంటే డిస్క్రీట్ అవుతుంది చూడండి, లైన్కి మధ్య డిస్క్రీట్ అవుతుంది శాంప్లింగ్ అనేది. ఓకేనా. ఇది అనలాగ్ సిగ్నల్, ఇది డిస్క్రీట్ సిగ్నల్. సో ఈ శాంప్లింగ్ ఈ సిగ్నల్ నుంచి ఈ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇట్లా శాంపిల్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క శాంపిల్ ఇక్కడ కంటిన్యూగా ఉంది చూడు, కంటిన్యూగా ఉండేదాన్ని జస్ట్ డివైడ్ చేస్తుంది అంతేగాని కంటిన్యూ అనేది అలానే ఉంటుంది, జస్ట్ డివైడ్ చేస్తుంది. సో అనలాగ్ ఏంటి, అనలాగ్ ఈజ్ కన్వర్ట్ ది శాంప్లింగ్ ఈజ్ కన్వర్ట్ ది అనలాగ్ సిగ్నల్ టు డిస్క్రీట్ సిగ్నల్. ఓకేనా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమైంది, కంటిన్యూగా ఉంది అంటే దీన్ని టైం ఇంటర్వెల్స్ అంటారండి. ఓకేనా. ఇది మనం ఏం తీసుకుంటాము అంటే శాంప్లింగ్ టైం పీరియడ్ అంటాం. అంటే దీనికి ఈ పాయింట్కి మధ్య ఉన్నదాన్ని మనం శాంప్లింగ్ టైం పీరియడ్ అంటాము. ఓకేనా. సో ఈ శాంప్లింగ్ అంటే T∑X శాంప్లింగ్ టైం పీరియడ్ ఒక ఇంటర్వెల్కి ఇంకొక ఇంటర్వెల్కి మధ్య ఉండేది ఈజ్ ఈక్వల్ టు
రెసిప్రోకల్ ఆఫ్ ది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే దీన్నే కదా నేను ఇది ఎంత సిగ్నల్ ఉంది, ఎంత ఇంటర్వల్ ఉండేది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. సో అప్పుడు టీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/fs ఉంటుంది. ఇది ఏముంటుందంటే యాంప్లిట్యూడ్ లెవెల్స్ కంటిన్యూగా ఉంటాయండి. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు కంటిన్యూగా ఉన్నాయి కదా, కట్ ఏం అవ్వలేదు. ఈ కంటిన్యూ వేవ్ ఫామ్ అలానే ఉంది, జస్ట్ ఇవి ఏమయ్యాయి, కట్ అయిపోయి ఈ వేవ్ అనేది ఇలానే ఉంది. సో ఇదేమవుతుంది, యాంప్లిట్యూడ్ అనేది కంటిన్యూగా ఉంది, ఫిక్స్డ్ వాల్యూస్ అనేటివి లేవన్నమాట. దీనికి ఒక నెంబరింగ్ అనేది ఇవ్వరు, నో ఫిక్స్డ్ వాల్యూస్. ఓకేనా. ఇది చేస్తుంది శాంప్లింగ్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాంప్లింగ్లో ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ వచ్చిందో ఇది రెండుగా డివైడ్ అవుతుందండి. ఎలా అంటే ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2fm చేస్తుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తాను ఇది ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎం అంటే ఏంటి అంటే మళ్ళీ ఇది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది గ్రేటర్ దాన్ 2fm అంటే మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. మనం ఏదైతే సిగ్నల్ తీసుకుంటామో దాని యొక్క మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఎఫ్ఎస్ అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఇది దీనికంటే ఎక్కువగా ఉండాలన్నమాట. దీన్ని మనం ఏమంటారంటే ఓవర్ శాంప్లింగ్ అంటాము. ఓకేనా. ఈ యొక్క టెక్నిక్ని యూజ్ చేసి మనకు అనలాగ్ని డిస్క్రీట్ సిగ్నల్గా చేంజ్ చేస్తుంది. వెంటనే అనలాగ్ నుంచి డిజిటల్కి వెళ్ళలేమండి, కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వెళ్తాం ఓవర్ శాంప్లింగ్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2fm. ఓకేనా. సో ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2fm అంటే ఏంటంటే నైక్విస్ట్ రేట్, అంటే ఇది ఒక నైక్విస్ట్ రేట్ అంటారు. ఓకేనా. అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 2fm. ఇది ఇంక్రీజ్ అయిన చేసుకోవచ్చు, డిక్రీజ్ అయిన చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఇవి రెండు మనకు శాంప్లింగ్లో అప్లికబుల్ అవుతాయి. ఇంకోటి ఎఫ్ఎస్ లెస్ దెన్ 2fm, దీన్ని ఏమంటారంటే అండర్ శాంప్లింగ్ అంటారు. ఈ అండర్ శాంప్లింగ్ అనేది మనం చేయమండి, ఇది అప్లికబుల్ అవ్వదు మనకు శాంప్లింగ్లో. ఓకేనా. శాంప్లింగ్లో ఈ ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకేనా. ఇవి ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి శాంప్లింగ్ అయిపోయింది, నాకు సిగ్నల్ అనేది ఎలా వచ్చేసింది, అనలాగ్ సిగ్నల్ నుంచి డిస్క్రీట్ సిగ్నల్గా చేంజ్ అయింది. డిస్క్రీట్ సిగ్నల్, నో ఫిక్స్డ్ వాల్యూస్ లేవు, వేవ్ అనేది కంటిన్యూగా ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇంకొక బ్లాక్ ఇస్తానండి. ఆ బ్లాక్ ఏంటంటే క్వాంటైజేషన్. ఈ క్వాంటైజేషన్ అంటే ఏంటి, క్వాంటైజేషన్ అంటే ఏం చేస్తుంది అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఇస్తుంది. అంటే డిస్క్రీట్ సిగ్నల్ నుంచి డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తుంది, యాంప్లిట్యూడ్ అనేది కంటిన్యూగా ఉంది కదా, ఈ యాంప్లిట్యూడ్ అనేది డిస్క్రీట్ అయిపోతుంది కంప్లీట్గా. ఓకేనా. ఇది క్వాంటైజేషన్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో శాంపిల్స్, అవి ఎన్ని శాంపిల్స్ వస్తాయి క్వాంటైజేషన్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 బిట్స్ తీసుకున్నా అండి, n ఈజ్ ఈక్వల్ టు 3 బిట్స్. అంతే కదా, డిజిటల్ అంటే ప్రాసెసర్కి అర్థం అవ్వాలి అంటే మనం జీరోస్ అండ్ వన్స్ ఇవ్వాలి. ఓకేనా. సో నేను 3 బిట్స్ తీసుకున్నా, అప్పుడు శాంపిల్స్ ఎలా వస్తాయంటే 2 to the power of n. అప్పుడు s ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8 శాంపిల్స్ వస్తాయి. ఓకేనా. s ఈక్వల్ టు 8 శాంపిల్స్. అదే n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే s ఈక్వల్ టు 2 to the power of 4, అప్పుడు 16 శాంపిల్స్ వస్తాయి. అంటే బిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే శాంపిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా బ్యాండ్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఈ క్వాంటైజేషన్లో. ఓకేనా. మేజర్ డ్రాబ్యాక్, ఇదొక డిసడ్వాంటేజ్ అన్నట్టు. అంటే మనకు బ్యాండ్ విడ్త్ అంటే చాలా దూరం వెళ్ళాలి కదా, ఇప్పుడు శాంపిల్స్ పెడితే మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అది ఒక మనకు డ్రాబ్యాక్ అనమాట. సో ఇక్కడ ఎలా అవుతుంది సిగ్నల్ అంటే చూడండి, నేను ఇలా ఇస్తున్నాను సిగ్నల్ అనేదాన్ని, ఎలా వచ్చింది మనకి, ఇలా డిస్క్రీట్గా చేంజ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకు క్వాంటైజేషన్ చేసేసరికి ఏమవుతుంది అంటే కంప్లీట్ ఈ కంటిన్యూ వేవ్ ఫామ్ అనేది ఉండకుండా ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ వాల్యూస్, దీనికి ఫిక్స్డ్ వాల్యూస్ అసైన్ చేస్తారు. అంటే ఇది 0, ఇది 1, 2, 3 అలా అసైన్ చేస్తారనమాట. ఓకేనా.
ఇది ఫిక్స్డ్ వాల్యూస్, ఇది క్వాంటైజేషన్. అర్థమైందమ్మా? క్వాంటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రీట్ సిగ్నల్ నుంచి డిజిటల్ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వాంటైజేషన్ అయిపోయింది. క్వాంటైజేషన్ ఏం చేస్తుంది? డిస్క్రీట్ నుంచి డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ ఏంటి? ఎన్కోడింగ్. లాస్ట్ బ్లాక్ ఏంటి? ఎన్కోడింగ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ పీసీఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా అడిగాడు దీని మీద క్వశ్చన్. ఓకేనా? ఇది ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఈ డిజిటల్ సిగ్నల్కి డిజిటల్ అవుట్పుట్ని ఇస్తుంది అంతే. అంటే ఈచ్ సిగ్నల్కి నెంబరింగ్ అనేది వాల్యూస్ ఇస్తుంది. ఓకేనా? డిజిటల్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే 00 10 010 ఇట్లా అనమాట. టోటల్ వాల్యూస్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఏంటి ఎన్కోడింగ్ అంటే? సో ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఏదైతే మనకు డిస్క్రీట్ సిగ్నల్ ఉందో ఈ డిస్క్రీట్ సిగ్నల్కి నాకు డిజిటల్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే జీరోస్ అండ్ వన్స్ అర్థమయ్యే రేంజ్లో ఇది 0, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 2 అట్లా అనమాట. 2 అంటే మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటాము? 010 అట్లా. ఓకేనా? ఈచ్ దానికి మనకి నెంబరింగ్ డిజిటల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. 01010111 ఇట్లా ఈచ్ శాంపిల్కి. ఇది ఎన్కోడింగ్ అనమాట. అర్థమైందమ్మా? సో ఎన్కోడింగ్ చేసేది ఏంటి? డిజిటల్ సిగ్నల్ నుంచి అంటే క్వాంటైజ్డ్ డిజిటల్ సిగ్నల్ నుంచి డిజిటల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఏదో ఒక సిగ్నల్ తీసుకుంటున్నాను. అంటే నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నానండి. ఓకేనా? ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. దాన్ని నేను అన్లాగ్లో పంపిస్తే వెళ్ళట్లేదన్నమాట. నాకు ఎర్రర్ వస్తుంది, బ్యాండ్విడ్త్ ఎక్కువ తీసుకుంటుంది, కెపాసిటీ అనేది వెళ్ళట్లేదు. సో అప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాను. శాంప్లింగ్ యూజ్ చేసి నేను మాట్లాడే అంటే నేను ఏదైతే ఇమేజ్ పంపించానో ఆ ఇమేజ్ అనేది కొద్ది కొద్దిగా అంటే ఇప్పుడు ఇమేజ్ అనేది ఇది. సో ఇమేజ్ అనేది ఇలా పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ పార్ట్స్గా డివైడ్ అయ్యి దీని నుంచి మళ్ళీ కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో 0 అండ్ 1గా తీసుకుంటుంది. నెక్స్ట్ 0s అండ్ 1గా తీసుకొని మనకు ఏదైతే ఉంటుందో ఆ ఎన్కోడింగ్ అంటే దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అనేది అసైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఆ మధ్యలో టెక్నిక్లో నేను చెప్పేది పీసీఎంలో ఏదైతే జరుగుతుందో అది. అర్థమైందమ్మా? సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు అంటే శాంప్లింగ్లో ఓవర్ శాంప్లింగ్ ఎంత ఉంటుంది? ఎఫ్ఎస్ గ్రేటర్ దెన్ 2FM. నైక్విస్ట్ రేట్ ఎంత? ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM. ఓకేనా? ఇక్కడ ఓవర్ శాంప్లింగ్ అనేది అప్లికబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. ఓకేనా? శాంప్లింగ్ అంటే ఏంటి? అనలాగ్ నుంచి డిస్క్రీట్ సిగ్నల్గా చేంజ్ చేయడం. లేకపోతే పీసీఎంలో లాస్ట్ బ్లాక్ ఏంటి? ఎన్కోడింగ్ లాస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ క్వాంటైజేషన్, ఫస్ట్ బ్లాక్ శాంప్లింగ్. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పీసీఎం చూసాము. పీసీఎంలో ఎలా కన్వర్ట్ చేస్తాయనే టెక్నిక్ని చూసాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాజ్ టీజ్ ఇంకా ఏం రియల్ వరల్డ్లో ఏం చేస్తారు డిజిటల్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇన్పుట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. దాన్ని ఏమంటారంటే సోర్స్. నేను ఇక్కడ ఉన్నాను. సో నేను ఇక్కడ ఉండి నేను ఒక ఇమేజ్ పంపిస్తున్నాను నా ఫ్రెండ్కి. ఆ ఇమేజ్ అనేది ఎల్పిఎఫ్ తీసుకుంటుంది అనమాట. ఎల్పిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే నేను పంపించే ఇన్ఫర్మేషన్కి ఎక్కడన్నా హై ఫ్రీక్వెన్సీస్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? దాన్ని ఎలిమినేట్ చేసి లో ఫ్రీక్వెన్సీస్ ఉన్న వాటిని మాత్రమే అలౌ చేసుకుంటుంది. అలౌ చేసి ఇక్కడ మన పీసీఎం ఏదైతే పీసీఎం బ్లాక్స్ చెప్పానో టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేసి చెప్పానో ఆ పీసీఎం బ్లాక్కి అంటే ఇది ఒక డివైస్ లాగా అనుకోండి. ఓకేనా? అంటే ఈ డివైస్ మన మొబైల్ ఫోన్లో ఉంది. ఇదంతా మన మొబైల్ ఫోన్లో ఉంది. ఇది సోర్స్ అనేది నేను, డెస్టినేషన్ అనేది నువ్వు. ఇదంతా మన మొబైల్లో జరిగే ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ నేను మాట్లాడేది ఎల్పిఎఫ్ తీసుకుంటుంది. ఎల్పిఎఫ్ తీసుకొని ఇక్కడ పీసీఎం అనేది
మన మొబైల్లో ఉంటుంది, అంటే ప్రాసెసర్లో ఉంటుంది అనమాట. ఆ ప్రాసెసర్లో ఏమేమి జరుగుతాయి అనేది ఇందాక చెప్పాను మేము మీకు. సో ఆ ప్రాసెస్ అనేది జరిగి నెక్స్ట్ ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు విశాఖపట్నంలో ఉంటావు, ఓకేనా. నేను ఇక్కడ ఉన్నాను నెల్లూరులో. ఇక్కడ విశాఖపట్నంకి వెళ్ళాలంటే వైర్లెస్ ద్వారా కదా, సో వైర్లెస్ ఛానల్ అనేది యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా. వైర్లెస్ ఛానల్ ఇక్కడ నెల్లూరు, ఇదంతా నెల్లూరులో జరుగుతుంది ప్రాసెస్ అనేది. సో ఇక్కడ నుంచి ఇదంతా దారి అనమాట, అంటే వే, ఓకేనా, వైర్లెస్ వే అనమాట. సో నువ్వు ఎక్కడున్నావు, విశాఖపట్నంలో ఉన్నావు. విశాఖపట్నంలో ఈ పాయింట్లో ఉన్నావు నువ్వు. సో నేను ఇక్కడి వరకు వచ్చాను, విశాఖపట్నం స్టార్టింగ్లోకి వచ్చాను. సో అప్పుడు ఏం చేస్తుంది, దానికి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది. ఇంతవరకు జర్నీ చేసి వచ్చింది కదా, మొబైల్లో నేను మాట్లాడే వాయిస్ తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇదంతా జర్నీ చేసి వచ్చేసరికి అలసిపోయింది అనమాట. సో అలసిపోయింది కాబట్టి దానికి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. మనం స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాము అంటే రీజనరేటివ్ రిపీటర్ అనే బ్లాక్స్ని యూజ్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ 2 బ్లాక్స్ యూజ్ చేస్తామండి, 2 సార్లు ఇస్తాము. ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్ టు నాయిస్ రేషియోని ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్ఎన్ఆర్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేదాన్ని, అంటే సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది, సిగ్నల్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది ఈ రీజనరేటివ్ రిపీటర్ అనేది, ఓకేనా. సో ఇంక్రీజ్ చేసేసింది. ఇప్పుడు ఇదంతా కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చేసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ మనకు అర్థం అవ్వాలి కదా ఆ లాంగ్వేజ్ అనేది. సో ఏం చేస్తుంది, నెక్స్ట్ డీకోడర్కి ఇస్తుంది. డీకోడర్ ఏం చేస్తుంది అంటే మనకు కన్వర్ట్ డిజిటల్ సిగ్నల్ నుంచి అనలాగ్. ఇప్పుడు మనకి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ డిజిటల్ కదా, డిజిటల్లో తీసేసుకుంది. మనకు మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ అనలాగ్ సిగ్నల్ కావాలి. డీకోడర్ ఏం చేస్తుంది అంటే డిజిటల్ సిగ్నల్ని, ఏదైతే 0s and 1s ఉన్నాయో అనలాగ్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేస్తుంది, అనలాగ్ సిగ్నల్కి కన్వర్ట్ చేస్తుంది, అంటే లైక్ ఇలా అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఈడ ఏం చేస్తుంది, మనం యాస్టీస్ ఏదైతే ఇచ్చామో అలానే మళ్ళీ మనకు రావాలన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ ఎల్పిఎఫ్ యూజ్ చేస్తాం, అంటే ఏదైనా ఎక్కడైనా మధ్యలో హై ఫ్రీక్వెన్సీస్ అలో అయినా ఏదైనా ఎర్రర్ ఉన్నా అవన్నీ చేసుకొని ఎల్పిఎఫ్ అనేది తీసుకుంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి హోల్డ్ సర్క్యూట్ అనేది కూడా యూజ్ చేస్తారండి. హోల్డ్ సర్క్యూట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు కరెక్ట్ ది ఎర్రర్, ఓకేనా. నెక్స్ట్ ఎల్పిఎఫ్ నుంచి డెస్టినేషన్. సో నేను ఈ పాయింట్లో ఉన్నాను, నాకు అందాలి ఇన్ఫర్మేషన్ అనేది, ఓకేనా. నేను డెస్టినేషన్లో ఉన్నాను, నా మొబైల్లో వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్లోకి తీసుకున్నాను. అర్థమైందా అండి మీకు? ఇది ప్రాసెస్ అనమాట పీసీఎం గురించి, పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో ఇలా చేసే ప్రాసెస్లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ వస్తాయి. సో అది పీసీఎం. అలా చేయడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్ అని అంటే మనకు కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది ఒక అడ్వాంటేజ్ మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూనిఫామ్గా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎక్కడే కానీ స్ట్రక్ అవ్వలేదన్నమాట, యూనిఫామ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూనిఫామ్ ఈజ్ నథింగ్ బట్ 0s and 1s అనేసి అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది గుడ్గా ఉంటుందన్నమాట, గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదేవిధంగా కంపాటబిలిటీ, అంటే వేరే బ్లాక్తో ఇంకో బ్లాక్తో పోల్చుకుంటే అనలాగ్తో కంపాటబిలిటీ అనేది బెటర్గా ఉందన్నమాట, ఓకేనా. ఇది అడ్వాంటేజెస్. కంపాటబిలిటీ బెటర్గా ఉంది కదండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఏంటి డిసడ్వాంటేజెస్, ప్రతి ఒక్కదానికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో ఏంటంటే ఇక్కడ మనం బిట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ క్వాంటైజేషన్లో శాంపిల్స్ అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి, ఓకేనా. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉందన్నమాట, అంటే శాంపిల్స్ అనేది ఎక్కువ బిట్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు శాంపిల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అందువల్ల బ్యాండ్ విడ్త్ అనేది పీసీఎంలో ఎక్కువగా ఉంటుంది. నాయిస్ కూడా యాడ్ అవుతుందండి. నాయిస్ క్రాస్ టాక్ లో అయినప్పుడు మనకి అట్యునేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అట్యునేషన్ ఈజ్ నథింగ్ బట్ మనము శాంప్లింగ్లో కొన్ని అట్యునేషన్స్ చేస్తామన్నమాట, అంటే కొన్ని కటింగ్ చేస్తామన్నమాట. ఆ కటింగ్ చేసినప్పుడు మనకు అది ఎక్కువగా ఉంటుంది, అట్యునేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అట్యునేషన్ వస్తుంది అంటే మనకు నాయిస్ తక్కువైంది, క్రాస్ టాక్ కూడా లేదు, ఓకేనా. అందువల్ల అట్యునేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది. ఇది డిసడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అప్లికేషన్స్ వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే
దీన్ని కాంపాక్ట్ డిస్క్లో డిజిటల్ టెలిఫోన్లో యూజ్ చేస్తారు. ఓకేనా, కాంపాక్ట్ డిస్క్ అంటే ఇప్పుడు మనం మామూలుగా డివిడీస్ ఆ డిస్కులు ఉంటాయి కదా, కాంపాక్ట్ డిస్క్లో యూజ్ చేస్తారు. డిజిటల్ టెలిఫోన్ అంటే మన వాట్సాప్ అనేసి డిజిటల్ టెలిఫోనీ అని, నెక్స్ట్ డిజిటల్ ఆడియో సిగ్నల్స్ అని ఈ విధంగా యూజ్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో, క్వాంటైజేషన్లో కానీ ఒక్కొక్క శాంపిల్ని కౌంట్ చేసుకొని శాంపిల్ని పంపిస్తున్నాను. అందుకు నాకు బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందువల్ల నేను ఏం చేస్తాను అంటే ఆ యొక్క డ్రాబ్యాక్ అనేది పోవడం కోసం నేను ఇంకొకటి యూజ్ చేస్తాను, ఇంకో టెక్నిక్ యూజ్ చేస్తాను. అది ఏంటి అంటే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ యొక్క మనకు బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి నేను డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్కి వెళ్తాను. అంటే డిఫరెన్షియల్ డిపిసిఎం అంటారు దీన్ని. ఓకేనా, సో అంటే ఏంటి, నేను ఏం చేస్తున్నాను, నేను తీసుకున్న ఇన్పుట్ని శాంప్లింగ్ అనేది ఇలా డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి కౌంట్ చేసుకుంటుంది. సో ఒక్కొక్క శాంపిల్ ఎంత అని కౌంట్ చేసుకుంటుంది అనమాట. సో అలా కౌంట్ చేసుకునేటప్పుడు నాకు శాంపిల్స్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకుంటాను. అప్పుడు ఏమవుతాయి, 1 2 3 4 5 6 7 8 9 10 శాంపిల్స్ అయ్యేటివి నాకు 5 శాంపిల్సే అవుతాయి డిఫరెన్షియేషన్ చేస్తే. అంతేనా, అంతే కదా వచ్చేది. ఇప్పుడు ఈ రెండింటికి చేస్తే ఒకటి వస్తుంది, ఈ రెండింటికి చేస్తే ఒకటి వస్తుంది, ఈ రెండింటికి చేస్తే ఒకటి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో డిఫరెన్స్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, నేను ఎగ్జాంపుల్. సో ఇది చూడండి, ఇది నార్మల్ పీసీఎం అనమాట, పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఇది డిపిసిఎం. పీసీఎంలో ఏం చేస్తాం, యాజ్ శాంపిల్స్ని మనం ట్రాన్స్మిట్ చేస్తామన్నమాట, శాంపిల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాం. కానీ డిపిసిఎంలో ఏం చేస్తాము అంటే ఇది ఒక శాంపిల్, ఇది ఒక శాంపిల్. ఓకే, నేను ఏం చేస్తాను అంటే 3.5 మైనస్ 3.1 ఎంత అవుతుంది, 1.4 వోల్ట్స్ అవుతుంది, సారీ 0.4 వోల్ట్స్. ఓకేనా, ఇక్కడ ఈ రెండింటికి కలిపి నాకు ఒకటే శాంపిల్ వచ్చింది, నెక్స్ట్ ఈ రెండింటికి కలిపి ఒక శాంపిల్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నెక్స్ట్ ఏమవుతుంది, 3.5 మైనస్ 2.5 ఏమవుతుంది, 1 వోల్ట్ అవుతుంది. నెక్స్ట్ 2.5 మైనస్ 2.2 0.3 వోల్ట్స్ అవుతుంది. ఈ విధంగా నాకు ఈ డిఫరెన్షియేట్ చేయడం వల్ల శాంపిల్కి నాకు ఏమవుతుంది, బ్యాండ్విడ్త్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఎర్రర్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది అనమాట. ఎర్రర్ కంట్రోల్ ఆర్ ఎర్రర్ సిగ్నల్ అనేది నాకు తక్కువగా ఉంటుంది, అంటే ఎర్రర్ని ఎక్కువ తగ్గిస్తుంది, కంట్రోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, ప్లస్ ఇక్కడ ఏమవుతాయి, ఇక్కడ మనకి లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి, అదేవిధంగా శాంపిల్స్ ఇంక్రీజ్ అవుతాయి, బ్యాండ్విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం మనము, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కానీ బిట్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి, శాంపిల్స్ కూడా డిక్రీజ్ అవుతాయి, బ్యాండ్విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది అడ్వాంటేజ్ అనమాట డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఒకసారి ఈ ఓవర్వ్యూ చూడండి, ఈరోజు నేను ఏం చెప్పాను క్లాస్లో. సో ఫస్ట్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిసీవర్, రిసీవర్లో ఎలా సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా, ఏమేమి తీసుకున్నాం రిసీవర్లో, ఫస్ట్ సెలెక్టివిటీ, దాని తర్వాత సెన్సిటివిటీ, దాని తర్వాత ఫిడిలిటీ. సెలెక్టివిటీ అంటే కావాల్సిన సిగ్నల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది ట్రాన్స్మిటర్ నుంచి వచ్చేది. సెన్సిటివిటీ అంటే ఏంటంటే సెన్సిటివ్గా ఉన్న వీక్ సిగ్నల్ని తీసుకొని దాన్ని యాంప్లిఫై చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫిడిలిటీ అనేది ఏం చేస్తుందంటే సిగ్నల్ని రీప్రొడ్యూస్ చేస్తుంది, ఏదైనా ఎక్కడైనా మిస్ అయితే సిగ్నల్ని రీప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. డిజిటల్ కమ్యూనికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఏం టెక్నిక్స్ని యూజ్ చేస్తాం, ఆ టైప్స్ చూసాము. డిజిటల్ కమ్యూనికేషన్లో టైప్స్ ఏంటంటే 2 ఉంటాయి మనకి ఇక్కడ సిలబస్లో, పీసీఎం ఓవర్కమ్ చేయడానికి డిపిసిఎం, డెల్టా మాడ్యులేషన్. నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకేనా, నెక్స్ట్ పీసీఎం అంటే ఏంటి, ఏమేం బ్లాక్స్ యూజ్ చేస్తాము, 3 బ్లాక్స్ యూజ్ చేస్తాం, శాంప్లింగ్, క్వాంటైజింగ్, ఎన్కోడింగ్. ఈ శాంప్లింగ్లో ఏం చేస్తాము, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము, నైక్విస్ట్ రేట్ తీసుకుంటాము, ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ 2 FM ఓవర్ శాంప్లింగ్, ఎఫ్ఎస్ ఈక్వల్ టు
2FM నైక్విస్ట్ రేట్. క్వాంటైజింగ్లో శాంపిల్స్ రేట్ తీసుకుంటాము. ఓకేనా. ఈ శాంప్లింగ్ ఏం చేస్తుంది, అనలాగ్ సిగ్నల్ నుంచి డిస్క్రీట్ సిగ్నల్ విత్ కంటిన్యూస్ వేవ్ ఫామ్. ఇది ఏం చేస్తుంది, డిస్క్రీట్ సిగ్నల్ విత్ కంటిన్యూస్ వేవ్ ఫామ్ నుంచి డిస్క్రీట్ సిగ్నల్ విత్ డిజిటల్గా కన్వర్ట్ చేస్తుంది విత్ ది ఫిక్స్డ్ వాల్యూస్. ఎన్కోడింగ్ ఈజ్ ఎన్కోడ్ ది క్వాంటైజ్డ్ అవుట్పుట్. ఓకేనా. నెక్స్ట్ పీసీఎం ట్రాన్స్మిటర్. పీసీఎం ట్రాన్స్మిటర్లో ఏమేమి బ్లాక్ యూజ్ చేస్తాము, ఎల్పిఎఫ్ యూజ్ చేస్తాము. సోర్స్ మనం ఇచ్చే మెసేజ్ తీసుకుంటాము, ఇక్కడ పీసీఎం బ్లాక్ని యూజ్ చేస్తాము. మధ్యలో నెక్స్ట్ ట్రాన్స్మిటర్. రిసీవర్ అంటే ఛానల్లో ఏం యూజ్ చేస్తాము. ఓకేనా. ఛానల్లో రీజనరేటివ్ రిపీటరు, ఛానల్ తర్వాత రీజనరేటివ్ రిపీటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం కొద్దిగా, అంటే స్టార్టింగ్లో విశాఖపట్నం స్టార్టింగ్లో. దాని తర్వాత రిసీవ్ చేసుకోవడానికి ఏమేమి కావాలి, సేమ్ ఇక్కడ ఏవైతే యూజ్ చేస్తామో ఎన్కోడింగ్ యూజ్ చేస్తాము, డీకోడింగ్ యూజ్ చేస్తాము. అదేవిధంగా నెక్స్ట్ డీకోడింగ్ తర్వాత హోల్డింగ్ సర్క్యూట్ యూజ్ చేస్తాము, హోల్డ్ సర్క్యూట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఎల్పిఎఫ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డెస్టినేషన్ వస్తుందన్నమాట. ఈ బ్లాక్స్ని యూజ్ చేసి మనము ఇన్ఫర్మేషన్ అనే దాన్ని తీసుకుంటాము. ఇక్కడ మనకు కొన్ని డ్రాబ్యాక్స్ వస్తాయి. అవేంటంటే బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎర్రర్ కంట్రోల్ అనేది సరిగా అవ్వదు, క్రాస్ అట్యునేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్కి వెళ్తాము. ఇక్కడ ఈచ్ శాంపిల్ని టూ శాంపిల్స్ని మనము డిఫరెన్షియేట్ చేస్తాము. ఓకేనా. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, బ్యాండ్ విడ్త్ అనేది రెడ్యూస్ అవుతుంది. పల్స్ కోడ్ మాడ్యులేషన్లో బ్యాండ్ విడ్త్ అనేది హైగా ఉంటుంది. ఓకేనా. హై బ్యాండ్ విడ్త్, ఏ బ్లాక్ తర్వాత ఏ బ్లాక్. అర్థమైందమ్మా. సో ఇది నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతావి డిస్కస్ చేద్దాం. మీకు ఒకవేళ నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.